గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇవాళ సెట్స్ లో థర్డ్ క్లాస్. ఇవాళ సెట్స్ కంప్లీట్ చేద్దాం అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ సెట్స్ కూడా చేద్దాము. స్క్రీన్ షేర్ చేస్తాను. ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది అవుతుంది మేడం. మేడం. అవుతుంది మేడం. సో ఇవాళ మనం ఫస్ట్ యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్సెస్, ఇంకా కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ సెట్స్, దాని తర్వాత ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ అండ్ ఇంకా బేసిక్స్ మీద ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము. ఫస్ట్ నేను యూనియన్ తో స్టార్ట్ చేస్తాను. వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా? ఓకే మేడం. ఓకే ఓకే. మ్యామ్. సో యూనియన్ ఆఫ్ సెట్స్. యూనియన్ అంటే ఇప్పుడు ప్రతిదాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఎందుకంటే ఆ, ఇందులో ఏంటి అంటే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం నెంబర్స్ కాబట్టి. సో ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే ఏంటి అంటే కొంచెం గుర్తుంటుంది అండ్ రివిజన్ చేసుకున్నప్పుడు కూడా మనకి ఈజీగా ఈ ఎగ్జాంపుల్స్ గుర్తొస్తూ ఉంటాయి. సో నేను ఇక్కడ టూ టూ సెట్స్ తీసుకుంటా. ఏ అని 1 2 అనుకున్నాం, బిని 2 3 అని అనుకున్నాం. సో ఈ యూనియన్ అంటే ఏంటి అని అంటే ఏ అండ్ బిలో ఉన్న ఇప్పుడు సెట్ ఏ, ఇందులో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏ యూనియన్ బి అని అన్నప్పుడు ఏలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇందులో ఇంక్లూడ్ అవ్వాలి, బిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇందులో ఇంక్లూడ్ అవ్వాలి. సో యూనియన్ అంటే ఏమొస్తుంది అంటే యూనియన్ ఆఫ్ ఏ అండ్ బి అని అన్నాం అనుకోండి, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది. టూ టైమ్స్ వచ్చింది కానీ మనం ఒక్కసారే రాస్తాం. ఎందుకంటే మనం దాన్ని డబల్ టైమ్స్ తీసుకోము. ఇది యూనియన్. దాని తర్వాత ఇంటర్సెక్షన్ వచ్చేసి ఆ, దీనికి ఆపోజిట్ ఉంటుంది. కానీ ఇంటర్సెక్షన్ కి వెళ్ళే ముందు కొన్ని ప్రాపర్టీస్ చూద్దాం. అంటే యూనియన్ ఆఫ్ సెట్స్ లో ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని. ఆ ప్రాపర్టీస్ రాసి మనం ఆ ప్రాపర్టీస్ ని ఆ, అంటే సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం, ప్రూవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ. ఇది ప్రాపర్టీ అంటే ఆల్రెడీ ఉన్న ఫార్ములా. కానీ ఇది ఎందుకు కరెక్ట్ మేడం, ఎట్లా కరెక్ట్ అని మీరు అడగొచ్చు. సో దాన్ని నేను ప్రూవ్ చేస్తా, ఎగ్జాంపుల్ తీసుకొని ప్రూవ్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఇస్ ఈక్వల్స్ టు 1 2 3 అని తీసుకున్నాం, బి ఈజ్ ఈక్వల్స్ టు 2 3 4 అని తీసుకున్నాం. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంది? ఇప్పుడు ఇది ఈక్వల్ టు కదా, ఈ ఈక్వల్ టు కి ఇటు పార్ట్, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఈ రైట్ సైడ్ ఉన్న పార్ట్ ని రైట్ హ్యాండ్ సైడ్ అని మనం అంటాం. సో ఈ లెఫ్ట్ సైడ్ ని రైట్ సైడ్ ని సాల్వ్ చేద్దాం. మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ప్రకారం మనం ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, 1 2 3 సెట్ ఏ, 2 3 4 సెట్ బి. లెఫ్ట్ సైడ్ వాడు ఏమంటున్నాడు, ఏ యూనియన్ బి అని అంటున్నాడు. ఏ యూనియన్ బి ఏంటి? 1 2 3 అండ్ 4. రైట్ సైడ్ ఏమంటున్నాడు, బి యూనియన్ ఏ. బి యూనియన్ ఏ కూడా సేమ్ కదా, బి యూనియన్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు సేమ్ కదా, 1 2 3 4. సో ఇది కరెక్ట్ ప్రాపర్టీ అని ప్రూవ్ అయింది కదా. సో ఫస్ట్ ప్రాపర్టీ యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే మనం ఏమని అంటాము అంటే ఏలో ఉన్న అన్ని ఎలిమెంట్స్, రాస్తా ఒక్క నిమిషం, స్టేట్మెంట్ రాస్తా. ఎలిమెంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ సెట్ ఏ అండ్ ఎలిమెంట్స్ included in set B without repetition. అంటే అందులో మనం రిపీట్ చేయాలి. ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ చూద్దాం. ఈ యూనియన్ లో సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ యూనియన్
బి యూనియన్ సి. ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఇందులో మనం సపోజ్ A is equals to 1, 2 అనుకుందాం, B is equals to 3 అనుకుందాం, C is equals to 4, 5 అని అనుకుందాం. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏమన్నాడు, ఏ యూనియన్ బి ఆఫ్ యూనియన్ సి అని అన్నాడు. ఫస్ట్ ఏ యూనియన్ బి కనుక్కుందాం. ఏ యూనియన్ బి ఏంటి, 1, 2, 3. ఎందుకు 3, 1, 2, 3? ఈ ఏలో ఉన్న 1, 2 ఎలిమెంట్స్ యాడ్ చేసాం, బిలో ఉన్న థర్డ్ ఎలిమెంట్ యాడ్ చేసాం. ఎవరైనా మాట్లాడుతున్నారా? ఓకే. అండ్ దాని తర్వాత ఏమన్నారు, ఏ యూనియన్ బి ఆఫ్ యూనియన్ సి అంటే ఈ మొత్తాన్ని మనం ఆ, ఒక సెట్ లా కన్సిడర్ చేద్దాం. అంటే మనం ఇక్కడ ఫర్ అజంప్షన్ ఏమని అజ్యూమ్ చేసుకుందాం, లెట్ us అజ్యూమ్ ఏ యూనియన్ బి ఇస్ సెట్ డి. డి అని అనుకుందాం దాన్ని. అంటే ఇప్పుడు ఏమైతుంది, మనకు వచ్చిన ఈ డి, మనకి ఇక్కడ ఏ యూనియన్ బి ఏమని వచ్చింది, ఏ యూనియన్ బి 1, 2, 3 అని వచ్చింది. మనం ఇక్కడ ఏమని అజ్యూమ్ చేస్తున్నాం, ఏ యూనియన్ బిని డి గా రాస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ ఫార్ములాలో మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు అని. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు డి అయినప్పుడు ఏ యూనియన్ బి ఆఫ్ హోల్ యూనియన్ సి అయింది అనుకోండి, దాన్ని ఎట్లా రాయొచ్చు, డి యూనియన్ సి గా రాయొచ్చు కదా. సో ఇప్పుడు డి వాల్యూ వచ్చేసి 1, 2, 3. అండ్ మనకి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో సి 4, 4, 5 అని ఇచ్చారు. సి ఈజ్ ఈక్వల్స్ టు 4, 5. సో ఇప్పుడు దీనికి యూనియన్ ఫైండ్ చేద్దాం, డి యూనియన్ సి ఏమవుతుంది, 1, 2, 3, 4, 5. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, ఏ యూనియన్ బి ఆఫ్ హోల్ యూనియన్ సి 1, 2, 3, 4, 5 అని రాయొచ్చు. క్లియర్ క్లియర్ అయింది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఓకే. సో ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీని, ఇప్పుడు ఫస్ట్ ప్రాపర్టీ ఒకటి మనం చూసాం కదా, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ అని. ఇప్పుడు ఇందులోనే సెకండ్ ప్రాపర్టీని చూద్దాం. సెకండ్ ప్రాపర్టీ ఏంటి, ఏ యూనియన్ బి ఆఫ్ యూ, ఒక్క నిమిషం నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం రాసాను. ఓకే, నేను ఒక కొత్త పేపర్ తీసుకొని ఫ్రెష్ గా ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ, ఇది ఫస్ట్ ప్రాపర్టీ. ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ ఏమంటున్నామంటే ఏ యూనియన్ బి ఆఫ్ హోల్ యూనియన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి. ఇప్పుడు ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, ఇది ఒక ఫార్ములా లాగా అన్నమాట. ఇది ఫిక్స్డ్ ఫార్ములా. ఇప్పుడు దీన్ని మనం ప్రూవ్ చేస్తున్నాం. దీన్ని ప్రూవ్ చేయడానికి నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇది లెఫ్ట్ సైడ్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇది రైట్ హ్యాండ్ సైడ్. సో ఫస్ట్ మనము ఈ రెండింటిని ఒకటేసారి సాల్వ్ చేసే బదులు ఫస్ట్ దీన్ని 2 డిఫరెంట్ పార్ట్స్ గా చేద్దాం. సో ఫస్ట్ పార్ట్ ఏంటి, ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి, ఏ యూనియన్ బి ఆఫ్ హోల్ యూనియన్ సి. ఇది సాల్వ్ చేయడానికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇందులో ఎగ్జాంపుల్ లో నేను నెంబర్స్ ఏం పెడుతున్నా అంటే లెట్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 1, 2 అని పెడతా, బి ఇస్ ఈక్వల్స్ టు 3 అని పెడతా, సి ఇస్ ఈక్వల్స్ టు 4, 5 అని పెడతా. సో ఆల్రెడీ మనం యూనియన్ కాన్సెప్ట్ లో ఏమని నేర్చుకున్నాం, ఏ యూనియన్ బి అని అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1, 2 అండ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ 3, ఇవన్నీ రాయాలి. సో ఇందులో ఫస్ట్ పార్ట్ అయిపోయింది కదా, ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్స్ టు 1, 2, 3. ఇందులో సెకండ్ పార్ట్ ఏముంది, ఏ యూనియన్ బి ఆఫ్ హోల్ యూనియన్ సి అని ఉంది. అయితే నేను ఏం రాస్తున్నా అంటే ఏ యూనియన్ బిని
మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి డి అని పెడుతున్నాం. లేదు మేము కన్ఫ్యూజ్ అవ్వము అని అంటే డైరెక్ట్ ఏ యూనియన్ బి అని పెడదాం. ఏ యూనియన్ బి ఆఫ్ యూనియన్ సి. ఇక్కడ ఏ యూనియన్ బి ఆల్రెడీ మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ లో వచ్చింది కదా, 1, 2, 3 ఆఫ్ యూనియన్. ఆన్సర్ మా క్వశ్చన్ లో యూనియన్ సి సి ఏమని ఇచ్చారు, 4, 5 అని ఇచ్చారు. 4, 5 ఈ రెండిటికి యూనియన్ ఏమవుతుంది, ఏ యూనియన్ బి ఏమో 1, 2, 3, సి ఏమో 4, 5. సో దీని మొత్తం హోల్ యూనియన్ ఏమవుతుంది, 1 అవుతుంది, 2, 3. ఇక్కడ నుంచి ఈ సి లో నుంచి 4, 5. సో ఏ యూనియన్ బి ఆఫ్ హోల్ యూనియన్ సి 1, 2, 3, 4, 5. క్లియరా? మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్తాను, నో ప్రాబ్లం. క్లియర్. క్లియర్ మేడం. ఓకే. సో ఇప్పుడు ఇందులో రైట్ హ్యాండ్ సైడ్ ఏది ఉందో అది సాల్వ్ చేద్దాం. ఏ యూనియన్ బి యూనియన్ సి అని ఉంది. సేమ్ సేమ్ ప్రాసెస్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 1, 2. ఫస్ట్ ఈ బి యూనియన్ సి ని సాల్వ్ చేద్దాం. ఈ ఏని ఇట్లా పక్కకు పెడదాం, దీన్ని 1 అని రాస్తాను. బి యూనియన్ సి ని సాల్వ్ చేద్దాం. బి ఏంటి 3, సి ఏంటి 4, 5. సో బి యూనియన్ సి ఏమవుతుంది చెప్పండి ఎవరైనా. బి యూనియన్ సి 3, 4, 5. రైట్, 3, 4, 5. ఇప్పుడు మనం ఏ యూనియన్ బి యూనియన్ సి కనుక్కోవాలంటే ఏలో ఉన్నవి ప్లస్ బి యూనియన్ సి లో ఉన్నవి చెప్పాలి. ఇది బి యూనియన్ సి ఏమో సెకండ్ది, ఏ యూనియన్ సి ఏమో ఈ ఫస్ట్ది. ఇప్పుడు చెప్పండి ఏ యూనియన్ బి యూనియన్ సి ఏమవుతుంది. 1, 2, 3, 4, 5. రైట్. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చిన ఈ ఏ యూనియన్ బి ఆఫ్ హోల్ యూనియన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ యూనియన్ ఆఫ్ హోల్ బి యూనియన్ సి. ఇవి రెండు ఈక్వల్ వచ్చాయా, 1, 2, 3, 4, 5 అండ్ ఇక్కడ 1, 2, 3, 4, 5. ఎస్ మ్యామ్. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అని చెప్పొచ్చా, ఇవాళ ఇచ్చిన ఈ ఫార్ములా. Yes, madam. సో ఈ ఫస్ట్ లా అయిపోయింది, ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి యూనియన్ ఏ. సెకండ్ లా వచ్చేసి ఏ యూనియన్ ఆఫ్ బి, ఏ యూనియన్ బి ఆఫ్ హోల్ యూనియన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ యూనియన్ ఆఫ్ బి యూనియన్ ఆఫ్ సి. ఇది సెకండ్ లా. ఈ ఒక్కొక్క లాకి ఒక్కొక్క పేరు ఉంటుంది. అన్ని లాస్ అయిపోయినాక నేను మళ్ళీ వాటి పేర్లు కూడా చెప్తాను. ఇప్పుడు థర్డ్ లా చూద్దాం. ఏ యూనియన్, థర్డ్ ఇది, ఏ యూనియన్ బి, ఒక నిమిషం, ఏ యూనియన్ ఆఫ్ 5 ఏ. దీనికి ప్రూవ్ చేయడం అవసరమా అవసరం లేదా చెప్పండి ఎవరైనా. అసలు ఫస్ట్ ఈ పై అంటే ఏంటి చెప్పండి. No, madam. జీరో మేడం. No. రైట్, 0 ఎలిమెంట్స్ అంటే ఇందులో ఏం ఎలిమెంట్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 1, 2, 3, 4, 5 అని ఉంది. యూనియన్ లో 0. సో ఏ యూనియన్ ఆఫ్ ఎంటీ ఎలిమెంట్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఓకేనా? Okay. ఎందుకంటే 0 కదా. ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1, 2, 3, 4, 5. బిలో ఎలిమెంట్స్ ఈ ఇంటర్సెక్షన్ లో 5 లో ఏం ఎలిమెంట్స్ ఉండవు కదా, ఇది ఎంటీ సెట్ కదా. ఎంటీ సెట్ అన్నప్పుడు ఇక్కడ ఏం యాడ్ చేయం కదా. సో ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5 అంటే ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ అన్న ప్రూఫ్ ఓకేనా. ఏదైనా ఎంటీ సెట్ తోని యూనియన్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్ ని ఎంటీ సెట్ తో యూనియన్ చేస్తే ఏ అనే సెట్టే వస్తుంది అన్న ప్రూఫ్ ఓకేనా. Okay, madam. Okay, madam. ఎస్ మేడం. ఓకే. ఓకే. ఇందులో మనకి థర్డ్ లా ఏంటి అంటే ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఇది మన థర్డ్ లా ఆఫ్ యూనియన్. ఇంకొకటి ఉంటుంది, ఫోర్త్ లా. సేమ్ ఇలాంటిదే. ఫోర్త్ వచ్చేసి ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇది నేను ఇక్కడ రైట్ సైడ్ పార్ట్ చెప్పండి, మీరే చెప్పండి ఎవరైనా ఏ. ఆలోచించండి. రైట్, ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది ఫోర్త్ లా. సో ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుందని.
సో ఫస్ట్ లా ఏంటి, ఏ యూనియన్ బి ఇజ్ ఈక్వల్స్ టు, చెప్తాను ఒక్క నిమిషం, బి యూనియన్ ఏ. ఫోర్త్ ది ఏ యూనియన్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏ. ఇది ఎలా వచ్చిందంటే, సరే దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఏని మనం 1 2 3 4 5 అని అనుకుందాం. ఫస్ట్ ఏని, సెకండ్ ఏ కూడా 1 2 3 4 5 అనుకోండి. రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ కదా మనం యూనియన్ లో రాసేది. సో 1 2 3 4 5 వస్తుంది కదా. సో ఏ యూనియన్ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఏ అన్నప్పుడు ఇక్కడ కూడా ఏనే వస్తుంది, అంటే ఇక్కడ కూడా 1 2 3 4 5 వస్తుంది కదా. సో ఏ యూనియన్ ఏ ఇస్ ఆల్వేస్ ఏ. ఇది ఓకేనా, క్లియర్ కదా ఫోర్త్? ఓకే, ఇప్పుడు ఈ 4 స్టేట్మెంట్స్ నేను రాస్తున్నా. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. సో ఎగ్జామ్ లో 4 ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ ఇస్ ద కమ్యూటేటివ్ లా, విచ్ ఇస్ ద అసోసియేటివ్ లా, విచ్ ఇస్ ద ఐడెంటిటీ లా, విచ్ ఇస్ ద, అట్లా లా పేరు ఇచ్చేసి మనకి ఇట్లా అడిగినప్పుడు మనం చెప్పగలగాలి. సో నేను వీటి పేర్లు కూడా ఇప్పుడు చెప్తాను మీకు. ఇది ఫస్ట్ లా. సెకండ్ ఏంటి, ఏ యూనియన్ బి ఆఫ్ యూనియన్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ యూనియన్ బి ఆఫ్ హోల్ యూనియన్ సి. థర్డ్ ఏంటి, ఏ యూనియన్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ, సారీ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఫోర్త్ ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఈ ఫస్ట్ దాని పేరు వచ్చేసి కమ్యూటేటివ్ లా. ఈ సెకండ్ దాని పేరు వచ్చేసి అసోసియేటివ్ లా. థర్డ్ దాని పేరు వచ్చేసి లా ఆఫ్ ఐడెంటిటీ, ఆర్ దీన్ని ఐడెంటిటీ లా అనొచ్చు. ఇదే ఐడి పొటెంట్ లా. ఇందులో ఎం సైలెంట్, ఐడి పొటెంట్ లా. దీనికి తెలుగులో కూడా ఇవే నేమ్స్ ఉంటాయి, కమ్యూటేటివ్ లా, అసోసియేటివ్ లా, లా ఆఫ్ ఐడెంటిటీ లేకపోతే ఐడెంటిటీ లా. ఇది ఐడి పొటెంట్ లా. ఓకేనా, లాస్ ఆఫ్ యూనియన్ ఓకేనా? ఓకే మేడం. ఓకే, ఇప్పుడు మనకి యూనియన్ అంటే ఏంటో తెలుసు, లాస్ ఆఫ్ యూనియన్ అంటే ఏంటో కూడా తెలుసు. దీని మీద ప్రాబ్లమ్స్ ఇప్పుడు చేద్దాం. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ టాపిక్ అయిపోయినాక దాని దాని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అనే ఆపరేషన్కి వద్దాం. యూనియన్ ఎలాగైతే మనం చూసామో ఇప్పుడు ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. ఇందులో సెట్ ఏ ఏమని ఇచ్చాడంటే 1 2 3 అని ఇచ్చాడు. సెట్ బి ఏమో 3 4 2 3 4 అని తీసుకుందాం. సో ఇంటర్సెక్షన్ అంటే ఏంటి అంటే, మనం యూనియన్ లో ఏం చేసాం, ఇట్లా యూనియన్ ఈ రెండిటికి యూనియన్ అంటే రెండిట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ వస్తే అది యూనియన్. ఇంటర్సెక్షన్ ఏంటి అని అంటే రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ వస్తే అది ఇంటర్సెక్షన్. అంటే ఇందులో రెండిట్లో ఏమున్నాయి కామన్, ఇది ఇంటర్సెక్షన్ సింబల్. యూనియన్ కి ఏమో యూ ఉంటుంది, ఇంటర్సెక్షన్ కి ఏమో ఉల్టా యూ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 3 రెండిట్లో కామన్ ఉన్న, రైట్, ఈ రెండిట్లో కామన్ ఉన్నవి మాత్రమే ఇంటర్సెక్షన్ అన్నమాట. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ ఓన్లీ ద కామన్ ఎలిమెంట్స్. దీనికి కూడా నేను స్టేట్మెంట్ రాస్తాను. ఇంటర్సెక్షన్ intersection of set A and set B. మేడం కొంచెం స్లో చెప్పారా, మీ స్పీడ్ ని మేము అందుకోలేకపోతున్నాం. ఓకే ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా, ఏదైనా మిస్ అయిందా? క్లియర్ ఏమైనా మిస్ అయిందా? ఇంతవరకు ఓకే కదా, ఇక్కడ వరకు క్లియర్ అంటే నెక్స్ట్ నుంచి స్లో చేస్తా. ఓకే మేడం. మేడం అది లా అని చెప్పింది కదా 4 టైప్స్, ఆ, ఆ. అది ఒక్కసారి ఓపెన్ చేయరా మేడం, ఇంకా వీక్ రాసుకుంటా ఒకటి. Take screenshot, sir. I'm నేమ్స్ అది ఇక్కడ రాస్తానా, ఇక్కడ రాస్తానా? ఓకే, స్క్రీన్ షాట్ తీసుకో.
ఇదైతే ఒక్కనే. ఓకేనా? ఓకే మేడం. ఓకే. సో మనం ఇంటర్సెక్షన్ ఓకే మేడం. చేస్తున్నాం. ఇంటర్సెక్షన్ మీకు కాన్సెప్ట్ క్లియర్ కదా? రెండిట్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ ని మనం ఇంటర్సెక్షన్ అని అంటాం. దాని స్టేట్మెంట్ వచ్చేసి ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ ఏ అండ్ సెట్ బి contains the elements which are common to both A and B. సో ఈ రెండిట్లో కామన్ ఉండే ఎలిమెంట్స్ ని తీసుకుంటే అది ఇంటర్సెక్షన్ అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఇన్వర్స్ యూ. ఇట్లా ఎన్ లాగా, స్మాల్ ఎన్ లాగా ఉండేదాన్ని మనం ఇంటర్సెక్షన్ సింబల్ గా వాడతాం. దీనికి కూడా ఇప్పుడు యూనియన్ కి ఉన్నట్టే లాస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ లాస్ ని కూడా మనం ఇంటర్సెక్షన్ కి సంబంధించిన లాస్ కూడా చూద్దాం. ఇందులో ఫస్ట్ లా సిమిలర్ గా ఉంటాయి రెండు, అంటే యూనియన్ కి ఉన్న లాస్ అండ్ ఇంటర్సెక్షన్ కి ఉన్న లాస్ సిమిలర్ గా ఉంటాయి. A intersection B is equals to B intersection A. Same thing. చెప్పండి. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది కదా? Yes, ma'am. కొంచెం ఎక్కువ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు దీని ఇంటర్సెక్షన్ చేద్దాం. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమంటున్నాడు? ఏ ఇంటర్సెక్షన్ బి అని అన్నాడు. ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి? రెండిట్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ ఏంటి? A లో 4 ఉంది, B లో 4 ఉంది. 4 4 ఇక్కడ 4 రాసేద్దాం. 5 ఉంది, 5 రాసేద్దాం. 6 6 ఉంది, రైట్. 6 తర్వాత అంతే. సో A ఇంటర్సెక్షన్ B ఇస్ 4 5 6. లెఫ్ట్ రైట్ సైడ్ ఏమన్నాడు? B ఇంటర్సెక్షన్ A. B ఇంటర్సెక్షన్ A మళ్ళీ అవే కదా కామన్ ఎలిమెంట్స్. సో 4 5 6 ఇంటర్సెక్షన్ అంటేనే కామన్ ఎలిమెంట్స్ కదా. సో A ఇంటర్సెక్షన్ B is equals to B ఇంటర్సెక్షన్ A. ఇది ఫస్ట్ లా. క్లియరా? సో సేమ్ థింగ్, దీనికి కూడా నేమ్ సేమ్, కమ్యూటేటివ్ లా. ఇంతకు ముందు కూడా ఈ ఫస్ట్ దానికి అదే పేరు ఉండే కదా, కమ్యూటేటివ్ లా. ఇప్పుడు సెకండ్ దానికి వద్దాం. సెకండ్ ఏంటి? A ఇంటర్సెక్షన్ B ఆఫ్ హోల్ ఇంటర్సెక్షన్ C is equals to A ఇంటర్సెక్షన్ B ఆఫ్ ఇంటర్సెక్షన్ C. సేమ్ థింగ్. ఇప్పుడు మీరే నెంబర్స్ ఇవ్వండి. మీరు ఇచ్చిన నెంబర్స్ నేను రాస్తాను. సెట్ ఏకి నెంబర్స్ ఇవ్వండి. ఎవరో ఒక్కరు ఇవ్వండి, అందరు ఒకసారి ఇస్తే మళ్ళీ వస్తాయి. 5 6 7 8. ఓకే, 5 6 7 8 ఇవ్వండి. ర్యాండమ్ గా 7 ఒక 8. 4 7 8. ఓకే, సికి ఇవ్వండి. 8 9 10. రైట్, 8 9 10. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాం. లెఫ్ట్ సైడ్ ఏమి ఇచ్చాడు? ఏ ఇంటర్సెక్షన్ బి ఆఫ్ హోల్ ఇంటర్సెక్షన్ సి అని అన్నారు. ఇందులో కూడా మనం డివైడ్ చేసుకుందాం. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి చేద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి? చెప్పండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి? 7 8 7 8. రైట్, 7 8. ఇప్పుడు సి ఏమన్నాడు? సి ఇస్ ఈక్వల్స్ టు 8 9 8 10. 9 10. సో ఈ హోల్ థింగ్ చెప్పండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఆఫ్ హోల్ ఇంటర్సెక్షన్ సి ఏమవుతుంది? అంటే 8 ఈ రెండిటి ఎలిమెంట్స్ లో కామన్. 7 8 రైట్, 8. 8. ఇప్పుడు రైట్ హ్యాండ్ పార్ట్ చేద్దాం. రైట్ హ్యాండ్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి.
సాల్వ్ చేద్దాం. బి ఇంటర్సెక్షన్ సి ఏంటి చెప్పండి. బి ఇంటర్సెక్షన్ సి ఈ రెండిట్లో కామన్ Eight. ఈ బి 8. 7 8 8 ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఏంటి అంటే ఏ ఇంటర్సెక్షన్ ఈ రెండిట్లో ఈ ఏ పార్ట్ కొంచెం మ్యూట్ చేసుకోండి, చాలా వాయిసెస్ వినిపిస్తుంది. ఈ ఏ పార్ట్ ఒక్క నిమిషం, ఈ ఏ పార్ట్ అండ్ ఈ బి ఇంటర్సెక్షన్ సి పార్ట్ లో ఏంటి కామన్? ఓన్లీ 8 కామన్. సో ఇది కూడా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఈక్వల్ అయింది కదా, సో ఇది కూడా లా కరెక్ట్ అని చెప్పొచ్చు కదా. Yes, madam. ఈ లా పేరు కూడా అసోసియేటివ్ లా. మేడం మళ్ళీ ఒకసారి చెప్పారా? ఈ రైట్ లెఫ్ట్ నాకు అర్థం కావట్లేదు. ఓకే ఒక్క నిమిషం. ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన థియరీ, అది ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన ఫార్ములా. సో ఇందులో కూడా ఈ సెకండ్ లా ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఇది ఉంది కదా, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఆఫ్ హోల్ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ హోల్ సి. ఇది వాళ్ళు ఇచ్చిన ఆల్రెడీ ఇచ్చిన స్టేట్మెంట్, లేకపోతే ఆల్రెడీ ఇచ్చిన లా. ఇది ఇట్లానే మనం ఫాలో అవ్వాలి. సో దీనికి నేను అంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డెరివేషన్ తీసుకొని చెప్తున్నా. అయితే నేను ఏం చెప్తున్నా అంటే రెండు ఒకటేసారి సాల్వ్ చేసే బదులు ఫస్ట్ ఒక పార్ట్ ని సాల్వ్ చేసి దాని తర్వాత ఇంకో పార్ట్ ని సాల్వ్ చేసి రెండు ఈక్వల్ ఉన్నాయా లేదా అని మనం చూస్తున్నాం. సో ఫస్ట్ ప్రాబ్లం ఇప్పుడు ఇందులో వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి? ఏకి ఏమన్నారు? ఇది క్వశ్చన్ అనుకోండి. ఏమని ఇచ్చారు? 5 6 7 8. బి ఏంటి? ఒక్క నిమిషం, దీన్ని తీసేయాలి 7. కదా మనం. 7, 8. ఓకే, బి వచ్చేసి 7 8, సి వచ్చేసి 8 9 10. సో ఫస్ట్ పార్ట్ మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి ఆఫ్ హోల్ ఇంటర్సెక్షన్ సి. ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి చూద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అనగానే ఇట్లా ఏదైనా రెండు సెట్స్ మధ్యలో ఇంటర్సెక్షన్ అంటే మనం ఆ రెండిట్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏలో ఏమున్నాయి? 5 6 7 8 ఉంది. బిలో ఏమున్నాయి? 7 8 ఉన్నాయి. ఈ రెండిట్లో కామన్ ఏంటి? 7 7 8 8. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ 7, 8. ఇప్పుడు దీన్ని మొత్తం పక్కకు పెట్టేసేయండి. ఏ ఇంటర్సెక్షన్ బి 7 8 అని ఉంది. సి ఏముంది? 8 9 10 ఉంది. 8 9 10. ఇప్పుడు మనకేం కావాలి? ఏ ఇంటర్సెక్షన్ బి ఆఫ్ హోల్ ఇంటర్సెక్షన్ సి కావాలి. ఏ ఇంటర్సెక్షన్ బి ఏంటి? 7 8, సి ఏమో 8 9 10. ఈ రెండిట్లో కామన్ ఏంటి? 8 కామన్. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఆఫ్ హోల్ ఇంటర్సెక్షన్ సి 8 అని చెప్పొచ్చా? ఎస్ మేడం, ఎస్ మేడం. ఇప్పుడు క్లియరా? నేను ఏం చేస్తున్నానా? లెఫ్ట్ సైడ్. అవును, అర్థమైంది మేడం. ఇప్పుడు రైట్ సైడ్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ మీకు అర్థమైంది కదా, రైట్ సైడ్ చేస్తా చూడండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఆఫ్ హోల్ ఇంటర్సెక్షన్ సి, ఇది రైట్ సైడ్. మన నెంబర్స్ ఏంటి? ఏ ఏమో 5 6 7 8, ఏ ఏమో 5 6 7 8, బి ఏమో 7 8. ఈ రెండిట్లో కామన్ ఏంటి? 7 7 8 8. ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చేసి 7, 8. సి వచ్చేసి సి అంటే 8 8, 9 9, 10. 10. 8 9 10. ఈ రెండిట్లో కామన్ 8. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఆఫ్ హోల్ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇక్కడ వచ్చిన ఈ రైట్ హ్యాండ్ ఇది ఆర్హెచ్ఎస్, ఇది ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ కాబట్టి ఈ సెకండ్ లా కూడా కరెక్ట్ అని అంటున్నా. ఈ సెకండ్ లాని మనం అసోసియేటివ్ లా అని అంటాం. ఇది ఫస్ట్ లా, ఇది ఫస్ట్ లా, ఇది సెకండ్ లా. ఓకేనా? ఈ టూ లాస్ క్లియరా? ఇంకొంచెం ఓకే స్లో మేడం. వెళ్ళాలా? క్లియర్ క్లియర్ మేడం. ఓకే, ఇప్పుడు థర్డ్ది చూద్దాం. థర్డ్ లా ఏంటి అంటే ఏ ఇంటర్సెక్షన్
5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఆర్ ఎల్స్ దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు, 5 ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. ఈ రెండు కరెక్ట్ కాదో మనం చూద్దాం. ఫస్ట్ మనం ఏని 1 2 3 అని తీసుకుందాం. ఏ ఎంటీ సెట్ కదా, ఇంకొకటి ఎంటీ సెట్ లో ఏం ఉండదు కదా, సో ఆ రెండింటి ఇంటర్సెక్షన్ ఏమవుతుంది, 1 2 3 అవుతుంది. ఎంటీ సెట్, ఫస్ట్ ఎంటీ సెట్ ఉందనుకోండి, దాని ఇంటర్సెక్షన్ 1 2 3 ఉందనుకోండి, ఎంటీ సెట్ కదా ఏముండదు కదా, మళ్ళీ 1 2 3 వస్తుంది. సో ఈ రెండు కరెక్టే కదా. మేడం కామన్ నెంబర్ తీసుకోమన్నారు ఏముండదు. కదా, దీంట్లో కామన్ నెంబర్స్ ఉండవు కదా మేడం, లేవు కదా. సో అందులో ఏం లేవు కాబట్టి ఇంకా దానిలో కామన్ ఏం లేదు కదా, సో ఓన్లీ ఇదే ఉంది కదా, ఉన్న వాటిలో అప్పుడు కామన్ అదే కదా. అప్పుడు అప్పుడు అది పై అవుతుంది కదా మేడం ఆన్సర్. లేదు, పై అవ్వదు, ఏనే అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పై లేదు కదా. అవును మేడం, Set అందుకని లో ఇప్పుడు పై ఇప్పుడు లేదు. మేడం ఏలో 1 2 3 ఉంది కదా, మళ్ళీ పైలో ఏం లేదు కదా, కామన్ నెంబర్ సరే తీసుకోవాలి కదా మనము. సరే నేను చెప్తా చూడండి. మేడం ఇప్పుడు పై ఈ సెట్ ఆల్వేస్ లో, జీరో. అదే ఈ పైలో ఇందులో ఏమీ లేదు, ఏమీ లేదు. ఇక్కడ 1 2 3 ఉంది, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ అడిషన్ లో చూద్దాం, ఇక్కడ 0 ఉంది, పై అంటే 0 కదా, ప్లస్ ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ 3 ఉంది. సంథింగ్ ప్లస్ 3 అంటే మనం 3 అని రాస్తామా 0 అని రాస్తామా? ఇవన్నీ రాస్తాం మేడం. ఆ, ఇక్కడ సెట్స్ లో కూడా అంతే, సెట్స్ లో 1 3 ఉండి ఇక్కడ 2 3 ఉందనుకోండి, దీని అడిషన్ అంటే ఇంటర్సెక్షన్, ఇక్కడ అడిషన్ అనే సింబల్ ఉండదు, ఇంటర్సెక్షన్ అని అంటాం అడిషన్. మనం ఏం రాస్తాం ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ చెప్పండి, 1 3 కి 2 3 కి ఇంటర్సెక్షన్ చెప్పండి. 3. 3 మేడం. 3 కదా. మేడం. మరి మరి అలాగే ఎంటీ సెట్ కి ఇంటర్సెక్షన్ కి లేకపోతే ప్లస్ కి 1 2 3 కి ఏంటి ఆన్సర్, 1 2 3 కదా. Yes, ma'am. మీకు అర్థమైందా డిఫరెన్స్? అర్థమైంది అది మేడం. ఎంటీ కాబట్టి ఏం లేదు కాబట్టి ఇది 1 2 3 మేడం. అంతే. నేను కామన్ అని ఎందుకు చెప్పానంటే, నేను ఒకవేళ కామన్ అని చెప్పలేదు అనుకోండి, 1 3 కి ఇంటర్సెక్షన్ 2 3 అనుకోండి, నేను కామన్ అని చెప్పకపోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యి 1 3 2 3 అని రాశారనుకోండి, తప్పు అవుతుంది కదా. అందుకని మీకు అలా గుర్తుండిపోవాలని నేను కామన్ అని చెప్తున్నా, దాన్ని ఇంటర్సెక్షన్ ని మనం అడిషన్ అనే అనుకోవాలి, కానీ అడిషన్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు. అడిషన్ అనే వర్డ్ సెట్స్ లో ఉండదు, ఇంటర్సెక్షన్ అనే అనాలి. సో కామన్ అనే ఎలిమెంట్ అని నేను ఎందుకు వాడుతున్నా అంటే, ఇట్లా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు అని. కామన్ అనగానే 2 3 రాసేసారు అనుకోండి, ప్రాబ్లం అంతా తప్పు అవుతుంది. అది మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ నుంచి వాళ్ళకి అలా అలవాటు అవుతుంది కాబట్టి అది ఓకే. ఇప్పుడు మనం కొన్ని ట్రిక్స్ ఫాలో అవ్వాల్సింది. మీరు ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వకండి, ఎంటీ అనగానే ఏం లేదు కదా అని చెప్పి ఆన్సర్ ఎంటీ పెట్టేసి రాకండి. ఇది క్లియర్ కదా, ఇది అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ చెప్పమండి, మళ్ళీ చెప్తాను. క్లియర్ క్లియర్ మేడం. మేడం, క్లియర్ మేడం. ఓకే, దీన్ని ఐడెంటిటీ. మేడం మళ్ళీ ఒకసారి చెప్పారా, అర్థం కాలేదు. ఓకే, మేడం ఇబ్బంది ఏ ఇంటర్సెక్షన్ 5 ఈజ్ ఈక్వల్స్ టు ఏ, లేకపోతే 5 ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ, ఇది ఉన్న రూల్. ఇప్పుడు ఏని మనం ఒక 4 5 6 7 అని తీసుకుందాం, పై అంటే ఏం లేదు. సో పై ఇంటర్సెక్షన్ ఏ అన్నప్పుడు ఏమేమి వస్తాయి, 4 5 6 7 వస్తాయి. లేకపోతే ఏ ఇంటర్సెక్షన్ 5 అంటే ఏమొస్తాయి, 4 5 6 7 వస్తాయి. ఎందుకు ఏమి రావు అంటే, 5 అంటే ఏమి లేని ఎలిమెంట్, అంటే ఇక్కడ ఏమి ఎలిమెంట్ లేదు, ఇది ఖాళీ స్పేస్, అందుకే మిగతావి రాస్తున్నాం. ఇక్కడ ఇంటర్సెక్షన్ అంటే అడిషన్ అని అర్థం చేసుకోండి, అడిషన్ ఆఫ్ సెట్స్. సో ఇక్కడ మీరు 5 తో ఏది ఇంటర్సెక్ట్ చేసినా ఏనే అవుతుంది, 5 తో ఏది ఇంటర్సెక్ట్ చేసినా ఆ ఇంటర్సెక్ట్ చేసిన సెట్టే ఆన్సర్ గా వస్తుంది. అందుకే మనం ఐడెంటిటీ అంటున్నాం. మన ఐడెంటిటీ అంటే ఏంటి, మనమనే కదా. మన ఆధార్ కార్డులో ఫోటో ఎవరు ఉంటుంది, ఐడి కార్డులో మన ఫోటోనే ఉంటుంది. సేమ్ అదే విధంగా గుర్తుపెట్టుకోండి, ఏకి ఏముంది ఐడెంటిటీ, ఏకి ఏనే వస్తుంది, అందుకే దాన్ని ఐడెంటిటీ సెట్ అని అంటున్నాం. ఓకేనా, క్లియరా? ఓకే మేడం, క్లియర్. ఎస్ మ్యామ్, క్లియర్.
రాస్తాను. ఇప్పుడు ఫోర్త్ది ఏ ఇంటర్సెక్షన్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4, 5, 6, 7 అనుకున్నాం. ఏ ఇంకొక ఏ కూడా ఏమవుతుంది? 4, 5, 6, 7 అవుతుంది. సో ఆన్సర్ 5 ఏమొస్తుంది? 5 పై ఎందుకు వస్తుంది మళ్ళీ? 4 5 6 7 మేడం. 4, 5, 6, 7 ఆన్సర్ ఏ ఏనే వస్తుంది వస్తుంది. మేడం. ఏనే 4 5 వస్తుంది. 6 మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పై ఎందుకు వస్తుంది అంటే ఈ రెండిట్లో కామన్ ఏం లేకపోతే పై వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో అన్ని కామనేగా, అప్పుడు అన్ని ఆన్సర్ వస్తాయిగా. 4, 5, 6, 7. అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ ఏనే అవుతుంది. ఎస్ మ్యామ్. ఇది అంటే వాళ్ళు క్లియరా? ఇంటికి ఉన్నది అనుకుంటున్నారు మేడం. ఈ రెండిటికి డిఫరెన్స్ అర్థమైందా మీకు? పైకి ఏకి, ఈ థర్డ్ లాకి ఫోర్త్ లాకి, లేదా మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తాను. వేరే ఎగ్జాంపుల్ తీసుకోండి, లేకపోతే వేరే ఏదన్నా. క్లియర్ మేడం. క్లియర్ మేడం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ ఇంటర్సెక్షన్ లాస్ కూడా రాస్తాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మర్చిపోతాం అనుకునే వాళ్ళు ఉంటే డైరెక్ట్ బట్టి కొట్టండి. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ లో ఆప్షన్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద లా ఇస్ కాంపిటేటివ్ లా ఆఫ్ ఇంటర్సెక్షన్, విచ్ ఆఫ్ ద లా ఇస్ కాంపిటేటివ్ లా ఆఫ్ అసోసియేటివ్ లా ఆఫ్ ఇంటర్సెక్షన్ అలా వస్తుంది అనమాట. స్పెషల్ గా ఇట్లాంటివి ఈ పేర్లను అడగడం, లేకపోతే లాస్ ఎవరు ఇచ్చారని అడగడం, ఇట్లాంటివన్నీ సెట్ లో ఎక్కువ వస్తాయి. నెట్ లో ఎక్కువ వరకు అప్లికేషన్స్ వస్తాయి. వీటి పేర్లు చెప్తారా ఎవరైనా? కమ్యూటేటివ్, అసోసియేటివ్, లాస్ట్ ఐడెంటిటీ, ఐడెంటిటీ, ఐడి ఐడి పొటెంట్. పొటెంట్. ఐడి పొటెంట్. యూనియన్ లో ఉన్నవే ఇక్కడ కూడా ఇంటర్సెక్షన్ లో వస్తున్నాయి, బట్ సింబల్ అంతే మారుతుంది. అంతే, సింబల్ మారుతుంది. లాలో కూడా ఇక్కడ లా ఇంటర్సెక్షన్ అని ఉంటుంది, అన్నిటికీ అలాగే ఉంటుంది. అక్కడేమో లా ఆఫ్ యూనియన్ అని ఉంటుంది. అదే డిఫరెన్స్, అంతే. జస్ట్ సింబల్ మారుతుంది అండ్ మనం చేసే ప్రాసెస్ మారుతుంది అండ్ ఇక్కడ వచ్చే ఈ సఫిక్స్ మారుతుంది, అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఇవే మనకున్న మోస్ట్ ఇంపార్టెంట్ 8 లాస్. ఇంకా ఇందులో డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అని ఒకటి ఉంటుంది. అదొక కాన్సెప్ట్ చూసామంటే మనం ప్రాబ్లమ్స్ వెళ్ళిపోవచ్చు. మేడం రాసుకుంటాం మేడం, ఒకసారి ఉంచండి. ఓకే ఓకే. ఈ మీరు చెప్పిన క్లాస్ లో ఏమైనా ప్రీవియస్ ఇంటర్సెక్ట్ చెప్తే ఇంకా ఈజీ అవుతుంది మేడం. ఏం ఓపెన్ చేయాలి? మేడం ఇప్పుడు ఫోర్త్ చెప్పిన దాని నేమ్ చెప్పండి మేడం ఒకసారి, అది క్లారిటీ. ఐడి పొటెంట్ లా, ఐడి పొటెంట్. ఎం సైలెంట్ ఇక్కడ. ఒకసారి మీరు రాసేసుకున్నారంటే నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. అంటే రికార్డ్ క్లాస్ లో చూసుకోవచ్చు మేడం. క్లాస్ కొంచెం అంటే మాకు టైం ఇస్తుంది. మీ వాయిస్ క్లియర్ గా లేదు. మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం, చెప్పండి. ఇది థర్డ్ది పై ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏడే కదా మేడం, పై రాస్తారు థర్డ్. సారీ సారీ. ఇది అయిపోయిందంటే చెప్పండి. ఓకే మ్యామ్. ఓకేనా?
నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దామా? ఓకే మేడం. ఎస్ మేడం. మ్యామ్ ఇందులో సెకండ్ లాది ఒక్కసారి రైట్ సైడ్ ది చూపించరా మేడం ప్లీజ్? సెకండ్ లాది రైట్ సైడ్ రైట్ సైడ్ ఇక్కడ రాసాను మనం. ప్రణిత ఒక నిమిషం రా. చెప్పండి అన్న. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఇదంతా రికార్డ్ అవుతుంది. దీన్ని మళ్ళీ లింక్ లో సార్ మీకు టెలిగ్రామ్ లో పంపిస్తారు. మళ్ళీ రిపీట్ గా మీరు అక్కడ వినే అవకాశం ఉంటది. దీన్ని ఎక్కువసేపు బోర్డు ఇక్కడ ఆగడం వల్ల టైం వేస్ట్ అయ్యింది అందరికి. మేడం చెప్పుకుంటూ పోతుంది, మీరు అర్థం చేసుకుంటూ ఎక్కువ ప్రయత్నం చేయండి. చెప్పిన దాన్ని 2 సార్లు చెప్పడం వల్ల టైం సరిపోదు. టీచర్స్ కూడా ఇరిటేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకుంటూ రాయడానికి ప్రియారిటీ కాకుండా అర్థం చేసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి. అర్థం కాని వాళ్ళు మళ్ళీ మార్నింగ్ మళ్ళీ క్లాస్ వినండి. ఇప్పుడు ఇదంతా ఆగిన తర్వాత రేపు వినేటప్పుడు మళ్ళీ అది వినడానికి కూడా ఇబ్బంది అవుతుంటది 2-3 సార్లు దాన్ని రిపీట్ చేయడం వల్ల. అవును సార్, ఇదే కరెక్ట్. నేను అదే అనుకున్నాను మేడం. ఓకే ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్. ఇప్పుడు ఇది నార్మల్ గా మనకి మ్యాథమెటిక్స్ లో వచ్చే నార్మల్ డిఫరెన్స్ లాగానే ఇది కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం ఎలిమెంట్స్ ని డిఫరెన్స్ చేయం. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లో ఉన్న ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇందులో కూడా మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సెట్ ఏని 4, 5, 6, 7, 8 అని తీసుకుందాం. సెట్ బిని 5, 6, 7, 8, 9 అని అనుకుందాం. సో ఇందులో మనం ఫస్ట్ a మైనస్ b చేద్దాం, దాని తర్వాత b మైనస్ a చేద్దాం. a మైనస్ b లో ఇప్పుడు ఇందులో ఒక్క నిమిషం ఆగండి. ఏలో ఇప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో బిలో ఏవేవైతే లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏలో 4, 5, 6, 7, 8 ఉంది. ఏలో నుంచి మనం బిని మైనస్ చేయాలన్నమాట. 4, 5, 6, 7, 8 మైనస్ 5, 6, 7, 8, 9. ఇప్పుడు ఏమేమి ఇక్కడ వచ్చాయో అవి తీసేయండి. 5 ఇక్కడ ఉంది కదా, 5 కొట్టేసేయండి. 6 ఉంది కదా, 6 కొట్టేయండి. 7 ఉంది కదా, 7 కొట్టేయండి. 8 ఉంది కదా, 8 కొట్టేయండి. ఇప్పుడు ఏలో ఏం మిగిలింది? 4, 9. 4 ఒక్కటే. ఏలో ఏం మిగిలింది? ఏలో 4 ఒక్కటే మిగిలింది. ఏ మైనస్ బి చేస్తున్నాం. సో ఏలో నుంచి బి తీసేస్తున్నాం. సో ఏలో మిగిలింది మాత్రమే ఆన్సర్. బిలో మిగిలిందని మర్చిపోండి. ఏ మైనస్ బి వచ్చేసి ఏలో మిగిలిన ఎలిమెంట్స్ అంటే 4 మిగిలింది కాబట్టి ఓన్లీ 4 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు బిని చేద్దాం. బి మైనస్ ఏ చేద్దాం. బి ఏంటి? 5, 6, 7, 8, 9. ఏ ఏంటి? 4, 5, 6, 7, 8. ఇప్పుడు చెప్పండి, 4 ఉందా? లేదు. 5 ఉందా? ఉంది. 6 ఉందా? బిలో ఉంది. 7 ఉందా? ఉంది. 8 ఉందా? ఉంది. ఆన్సర్ ఏంటి? 9. 9 మేడం. రైట్. బి మైనస్ ఏ ఇస్ 9. ఇదే డిఫరెన్సెస్. చాలా ఈజీ కాన్సెప్ట్. మనకి ఫస్ట్ లెటర్ ఏది ఉందో ఇప్పుడు ఏ మైనస్ బి అని ఉందనుకోండి, ఏలో మిగిలినవి ఆన్సర్ వస్తుంది. ఏలో మిగిలినవి. బి మైనస్ ఏ అని ఉందనుకోండి, బిలో ఏది మిగిలితే అదే ఆన్సర్ వస్తుంది. అదే డిఫరెన్సెస్. చాలా ఈజీ. సెట్స్ అనే కాన్సెప్ట్ మ్యాథ్స్ లో ఉన్న అన్నిట్లలో ఈజియెస్ట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, అయితే నేను మొన్న ఇంతవరకు ఆల్రెడీ కాంప్లిమెంట్ చెప్పాను కదా, గుర్తుందా కాంప్లిమెంట్? సరే ఓకే, అది మనం రివైజ్ చేద్దాం. కాంప్లిమెంట్ కూడా రివైజ్ చేద్దాము. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఒక యూనివర్సల్ సెట్ మేడం తీసుకున్నాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, లెఫ్ట్ ఇంకా సైడ్ వేరే స్లోగా ఆన్సర్, చెప్పాలి. రైట్ సైడ్ వేరే ఆన్సర్ వస్తుంది కదా మేడం? అవును, ఈ రెండు డిఫరెంట్. ఇది ఫస్ట్ కేసు ఓకే చెప్పాను, నేను సెకండ్ కేసు చెప్పాను. రెండు ఈక్వల్ అనట్లేదు. ఓకే మేడం. ఇది రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ లాగా చెప్పాను. అంటే ఇప్పుడు ఏ మైనస్ బి ఒక కేసు చెప్పాను, బి మైనస్ ఏ ఒక కేసు చెప్పాను. రెండు ఈక్వల్ అన్నట్లే. నేను అందుకే ఇక్కడ మీకు ఎక్కడ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని చెప్పలేదు. ఓకే కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. లాస్ డిఫరెంట్, డిఫరెన్సెస్ డిఫరెంట్. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దామా డిఫరెన్సెస్ కి?
తీసుకోండి మేడం. ఓకే, మీరే ఇవ్వండి, మీరే నెంబర్స్ ఇవ్వండి. ఏకి నెంబర్స్ ఇవ్వండి, సెట్ ఏకి. 2, 3, 5, 6, 7 మేడం. ఓకే, బికి కూడా ఇవ్వండి. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. ఫస్ట్ ఏ మైనస్ బి చేద్దాం. ఏ మైనస్ బి చేద్దామా, బి మైనస్ ఏ చేద్దామా? ఏ మైనస్ బి చేస్తున్నాను. చెప్పగలుగుతారా ఎవరైనా ఆన్సర్ ఏ మైనస్ బి? ఫస్ట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకోండి. 2, 3, 5, 6, 7. బిలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకోండి. 1, 2, 3, 4. ఇప్పుడు బిలో ఉన్న ఎలిమెంట్స్ ని ఏలో నుంచి తీసేయాలి. 1 ఉందా, 1 లేదు. 2 ఉందా, 2 ఉంది, 2 తీసేయండి. 3 ఉందా, ఉంది, తీసేయండి. 4 ఉందా, లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలా, ఏలో ఏ 4, మైనస్ 5, బి 6. చేస్తున్నాం అంటే ఏలో మిగిలినవి 5, ఆన్సర్. 6, 7. 4, 5, 6, 7. 5, 5, 6, 6, 7. 7 ఆన్సర్. కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏ మైనస్ బి చేసినప్పుడు ఏలో మిగిలే ఎలిమెంట్స్ అంటే బిలో ఉన్న ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ లోంచి తీసేశాక ఏలో మిగిలిన ఎలిమెంట్సే ఆన్సర్. సరే, ఇప్పుడు మీరే బి మైనస్ ఏ చేసి చెప్పండి నాకు ఆన్సర్. ఇప్పుడు బి మైనస్ ఏ చెప్పండి. 1, 4. 1, 3, 4 మేము. 1, 4. 1, 4 మేడం. ఓకే, బి మైనస్ ఏ చేద్దాం. ఏముంది, 1, 2, 3, 4. మైనస్ ఏ ఏంటి, 2, 3, 5, 6, 7. ఇలా రాసుకోండి, ప్రతిసారి రాసుకోండి. ఊరికే ఇక్కడ క్వశ్చన్ లో చేసేయకండి. ఇక్కడ ఆన్సర్ ఈ కింద పార్ట్ లో మళ్ళీ రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ చెప్పండి ఆన్సర్ బి మైనస్ ఏ. బిలో ఏంటి, ఈ 2 పోయింది, 3 పోయింది. ఆన్సర్ 1,4. ఇది ఆన్సర్. ఇది డిఫరెన్స్. ఎంత పెద్ద నెంబర్ వచ్చినా ఇక్కడ ఒక 10 నెంబర్స్ ఉన్నా ఇదే ఆన్సర్. ఇలాగే చేయాలి, అన్ని నెంబర్స్ లిస్ట్ డౌన్ చేసుకోవాలి, ఒక్కొక్కటి కొట్టేసుకుంటూ చేయాలి. అంతే, ఇంకా దీనికి షార్ట్ కట్లు అలాంటివి ఏమి ఉండవు. ఇది డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఓకే కదా? ఇప్పుడు నేను Yes, madam. కాంప్లిమెంట్కి వెళ్తున్నా. ఇప్పుడు మనం ఒక యూనివర్సల్ సెట్ అనేది తీసుకుందాం. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి? సెట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కదా. ఇప్పుడు ఇక్కడ యూనివర్సల్ సెట్ ఏమని ఇచ్చానంటే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అండర్ 10. ఇది ఒక యూనివర్సల్ సెట్ అనుకోండి. అంటే ఏమేమి వస్తాయి ఇందులో చెప్పండి. న్యాచురల్ నెంబర్స్ అంటే మీకు తెలుసు కదా, ఏమేమి వస్తాయి చెప్పండి. 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇది న్యాచురల్ నెంబర్ సెట్. అయితే ఇందులో నేను ఏని ఏమంటున్నా అంటే సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటున్నా. సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇన్ సెట్ యు. చెప్పండి, ఈ 2, 4, సెట్ యు లో ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2, 2, 4, 6, 4, 8. 2, 4, 6, 8 కదా. ఇప్పుడు ఏ ఏంటి, 2, 4, 6, 8. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ ఏంటి? నేను మొన్న క్లాస్ లో చెప్పాను, కాంప్లిమెంట్ ని ఏసి అని రాస్తాం, లేకపోతే ఏ డాష్ అని రాస్తాం. ఏంటి చెప్పండి కాంప్లిమెంట్ అంటే? ఏవైతే ఈ ఎలిమెంట్స్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో యూనివర్సల్ సెట్ లో అవే కదా. సో ఇప్పుడు ఏంటి చెప్పండి ఏ కాంప్లిమెంట్? 1, 1, 3, 5, 7. 3, 5, 7, 9. రైట్, రైట్. ఇది ఏ కాంప్లిమెంట్. సో మీకు ఏ కాంప్లిమెంట్ అనే కాన్సెప్ట్ క్లియర్ కదా. కాంప్లిమెంట్ అంటే విచ్ ఆర్ నాట్ ఇన్ ద యూనివర్సల్ సెట్, అవి కాంప్లిమెంట్. వీటిని బేస్ చేసుకొని కొన్ని లాస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆ లాస్ చూద్దాం. ఏ యూనియన్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్. చెప్పండి ఏమవుతుంది? సాల్వ్ చేద్దామా? సాల్వ్ చేసినాక అది ఏమవుతుందో మనం ఇక్కడ రాసుకుందాం, లేకపోతే ఇక్కడ రాసేయండి. సరే, ఇక్కడ రాసేస్తాం. ఇది లా. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తో సాల్వ్ చేద్దాం. ఇక్కడ యు ఏమన్నాడు,
1 2 3 4 5 6 7 8 9. ఏ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 4 6 8. ఏ డాష్ ఏంటి? 1 3 5 7 9. నాకు చెప్పండి, ఏ యూనియన్ ఆఫ్ ఏ డాష్ అంటే ఏమేమి వస్తాయి? యూనియన్ అంటే ఏంటి? ఇప్పుడే చూసాంగా యూనియన్. కామన్ అన్ని ఎలిమెంట్స్ వస్తాయా? ఈ రెండిట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ వస్తాయా, లేకపోతే ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ వస్తాయా? కామన్ అన్నీ వస్తాయి మేడం. అన్ని వస్తాయి మేడం. అన్ని ఎలిమెంట్స్ వస్తాయి. అంటే 1 2 3 4 5 6 7 8 9. ఇవి ఏమయ్యాయి? యూనివర్సల్ సెట్ కి ఈక్వల్ అయ్యాయి కదా. 1 2 3 4 5 6 7 8 9. సో ఏ యూనియన్ ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు యూనివర్సల్ సెట్. ఇది ఓకే కదా, క్లియర్ కదా? దీన్ని కాంప్లిమెంట్ లా అని అంటారు. కాంప్లిమెంట్ లా. ఇందులోనే ఇంకొకటి చెప్పండి. ఇదే ఎగ్జాంపుల్ తో ఏ కాంప్లిమెంట్ ఆఫ్ హోల్ కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఇదే ఎగ్జాంపుల్ లో ఏ రైట్. ఏ. ఇది ఓకేనా, క్లియర్ అందరికి? ఏమైనా డౌటా ఇందులో? ఇప్పుడు ఏ వాల్యూ ఏంటి? 2 4 6 6 8. ఏ కాంప్లిమెంట్ ఏంటి? 1 to 9 లో ఈ నెంబర్స్ కాకుండా మిగతావి అంటే 1 3 5 7 9. మరి దీని కాంప్లిమెంట్ ఏంటి? మళ్ళీ దీని కాంప్లిమెంట్ అడిగాడు కదా, ఏ కాంప్లిమెంట్ ఆఫ్ హోల్ కాంప్లిమెంట్ అన్నాడు కదా, మళ్ళీ అదే వస్తుంది 2 4 6 8. సో ఇక్కడ ఈ ఏ కాంప్లిమెంట్ ఏ ఈక్వల్ అయ్యాయా? ఏ కాంప్లిమెంట్ ఏ హోల్ కాంప్లిమెంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ. క్లియరా? ఓకే. దీన్ని లా ఆఫ్ డబుల్ కాంప్లిమెంట్ అంటారు. లా ఆఫ్ డబుల్ కాంప్లిమెంట్. ఒకసారి రిపీట్ చేయండి. చేస్తాం. ఇది లా ఆఫ్ డబుల్ కాంప్లిమెంట్ ఆర్ లా ఆఫ్ డబుల్ కాంప్లిమెంటేషన్. ఇవి రెండు సేమ్, అంటే దీనికి పేర్లు ఏంటి అంటే, ఇప్పుడు యూనివర్సల్ సెట్ 1 2 3 4 5 అని ఉందనుకోండి. ఇందులో ఏ ఈవెన్ నెంబర్స్ అనుకోండి. సెట్ ఏ ఈ సెట్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అనుకోండి 2 4. దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఇవి కాకుండా మిగతావి అవుతాయి. అంటే ఏంటి? 1 3 5 అవుతుంది. 3 5. మళ్ళీ దీనికి కాంప్లిమెంట్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఇది కాకుండా మిగతావి అవుతుంది 2 4. ఇది స్టేట్మెంట్ 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అయిందా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ ఆఫ్ కాంప్లిమెంట్ అయిందా? ఇదే లా ఆఫ్ డబుల్ కాంప్లిమెంటేషన్. ఓకే. లాస్ట్ లా డి మోర్గన్స్ లా. ఇది చాలా 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 ఇంపార్టెంట్. పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది దీనిలో నుంచి. నెట్ లో అయితే 100% నేను రాసిస్తే దీనిలో నుంచి క్వశ్చన్ వస్తుంది. ఇది ఏంటి అంటే, లా ఏంటి అంటే, ఏ యూనియన్ బి ఆఫ్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇది డి మోర్గన్స్ లా. వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరు కూడా గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చి వాట్ ఇస్ దిస్ లా అని చెప్పి కింద ఆప్షన్స్ లో డి మోర్గన్స్ అనే ఆన్సర్ ఉండొచ్చు. సరే, దీన్ని కూడా ఇంతకు ముందు మనం చేసినట్టు ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ చేద్దాం. ఏంటి లా ఏంటి? ఒక్క నిమిషం, ఫస్ట్ పేజ్ తీసుకుంటా, ఆ పేజ్ లో రావట్లేదు. లా ఏంటి? ఏ యూనియన్ బి ఆఫ్ హోల్ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇప్పుడు 2 తీసుకుందాం. లెట్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు
2 4 6 7 9 అని తీసుకున్నాం. సెట్ ఏ ఇది. సెట్ బి ఏం తీసుకుందాం? 1 2 3 4 5 6 7. ఇప్పుడు ఏ యూనియన్ బి చెప్పండి. ఏ యూనియన్ బి. 1 2 1 3 2 4 3 4 5 6 7 9. 7 9. ఇప్పుడు ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ ఏమవుతుంది? మేడం 8 నాట్ దేర్ మేడం. లేదు కదా మేడం. సారీ 9 9 9. నైన్ మేడం. 9 ఎందుకు అవుతుంది? 139 మేడం. 139 ఎందుకు అవుతుంది చెప్పండి. 8 మేడం. రైట్, 8 అవుతుంది. ఎయిట్ నంబర్ లేదు కదా మేడం. అంటే మీకు అర్థమవుతుందా? 1 2 3 4 5 6 7 8 9 ఇది యూనివర్సల్ సెట్ అన్నమాట. ఇంకా నేను ఇది ప్రతిసారి చెప్పలేదు. అందులో నుంచి ఈ సెట్ ఏ ఇది సెట్ బి అని అంటున్నా. సరే, నేను సో ఫస్ట్ నుంచి ఎగ్జామ్ లో మీకు వచ్చినా కానీ స్టేట్మెంట్ అంతేనా మేడం ఇక? లేదు నేను మీకు ఎగ్జామ్ లో ఎలా వస్తుందో చెప్తా చూడండి. ఇక్కడ ఇలా ఇస్తాడు ఎగ్జామ్ లో. లెట్ యూ బి న్యాచురల్ నెంబర్స్ బిలో 10. అంటే యూని ఏం రాస్తారు? 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా? ఇందులో సెట్ ఏ ఏంటి? ఈవెన్ నెంబర్స్ అందాం. సెట్ ఆఫ్ ఏ ఈజ్ ఈవెన్ నెంబర్స్ అండర్ 9 అని అందాం. అంటే ఏమొస్తాయి సెట్ ఏలో? 2 2 4 2 4 4 6 8. సెట్ బిని ఆడ్ నెంబర్స్ అందాం. ఆడ్ నెంబర్స్ చెప్పండి. 1 3 5 1 1 3 1 3 3 5 7 7 9. 7 9. ఓకే, ఇందులో మన లా ఏంటి? డిమోర్గన్స్ లా ఏంటి? ఏ యూనియన్ బి ఆఫ్ హోల్ ఇంటర్సెక్షన్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ ఏ యూనియన్ బి చెప్పండి. ఈ ఈ రెండిటికి యూనియన్ చెప్పండి. 1 2 3 4 1 1 2 2 3 3 4 4 5 6 7 2 3 4 5 6 7 8 9. దీని కాంప్లిమెంట్ ఏమవుతుంది? దాని కాంప్లిమెంట్ ఏమవుతుంది యూనివర్సల్ సెట్ లోంచి? కాంప్లిమెంట్ ఏం లేదుగా మేడం అన్ని. ఓకే, కాంప్లిమెంట్ ఇది ఎంటీ సెట్ అవుతుంది. ఇప్పుడు రైట్ పార్ట్ చూడండి. రైట్ సైడ్ పార్ట్ ఏంటి? ఏ డాష్. ఏ కాంప్లిమెంట్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఏ ఏంటి? ఫస్ట్ 2 ఇక్కడ 4 ఏ 6 రాస్తాను. 1 3 5 1 7 3 5 7 9. ఒక్క నిమిషం. ఏ ఏంటి? 2 4 6 8. 6 8. ఏ కాంప్లిమెంట్ ఏంటి? 1 1 3 3 5 7 9. 5 7 9. ఓకే, ఇక్కడే పక్కకి రాస్తున్నా చూడండి. బి ఏంటి? 1 3 1 5 3 7. 5 7 9. బి కాంప్లిమెంట్ ఏంటి? 2 2 4 2 6 4 6 8. 8. 6 8. ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఏంటి? రెండిట్లో కామన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్ కదా. చెప్పండి, రెండిట్లో కామన్ ఏంటి? నల్. 2 నల్. ఇక్కడ మనకు ఫస్ట్ పార్ట్ ఏమొచ్చింది? ఏ యూనియన్ బి ఆఫ్ హోల్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది?
ఫస్ట్ అండ్ సెకండ్ ఈక్వేషన్స్ చూడండి. నల్ ఇది ఇప్పుడు డిమోర్గన్స్ లా null, ఓకేనా? A union B of whole intersection of whole complement is equals to A complement intersection B Complement complement. intersection B complement. ఇది ఓకేనా? ప్రూఫ్ క్లియరా? డిమోర్గన్స్ ఓకే లా ఓకే అందరికీ మేడం. క్లియరా? clear Yes, ఓకే, ma'am. స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక్క నిమిషం. స్క్రీన్ షాట్ తీసుకోండి. చైతు స్క్రీన్ ఆఫ్ అయిందా మీకు? ఎస్ ఏం ఎస్ మేడం. చేస్తున్నారా? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ డిస్టర్బెన్స్. చూడండి ఇప్పుడు ఓకే కదా, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. సో ఒక నిమిషం వీడియో ఆన్ చేస్తాం. సో మీకు ఇక్కడ వరకు అంతా క్లియరా? అంటే ఇప్పుడు కాన్సెప్ట్స్ అయితే మొత్తం అయిపోయాయి సెట్ కి సంబంధించి. ఇంక ఇక్కడ నుంచి ఓన్లీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన అన్నిటి మీదనే మీకు ప్రాబ్లమ్స్ ఉంటుంది అనమాట. సో చెప్పండి, ఏమైనా కాన్సెప్ట్స్ అంటే మీకు అర్థం కానివి, లేకపోతే మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కావాలి, లేకపోతే ఇది అర్థం కాలేదు అట్లా ఏమైనా ఉంటే చెప్పండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. డిమోర్గన్స్ లాకి ఖచ్చితంగా యూనివర్సల్ సెట్ ఇస్తాడా? వాళ్ళు యూనివర్సల్ సెట్ ఇస్తారు, సెట్ ఏ ఇస్తారు, సెట్ బి ఇస్తారు. మీరు జస్ట్ ప్రూవ్ చేయాలి. అంటే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ ఇచ్చి, అంటే మీకు ఎక్కడైనా ప్రాబ్లమ్ లో ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్, లేకపోతే మీకు ఎట్లా ఇస్తారంటే ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేసి ఎలా వస్తాయి ప్రాబ్లమ్స్. మ్యామ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చూపించండి మేడం, ఈజీ అవుతుంది. చేద్దాం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా. ఇప్పుడు ఫైండ్ ఏ యూనియన్ బి కాంప్లిమెంట్ అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఏదైనా మీకు ఎగ్జామ్ లో ఈ పార్ట్ వచ్చింది అనుకోండి, మీరు డిమోర్గన్స్ లా యూజ్ చేసి ఈ లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ చేసి రైట్ ఆన్సర్ కరెక్ట్ అని. అట్లా మనం ఓన్లీ ఆన్సర్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి లా యూజ్ అవుతుంది తప్ప మనకి అంటే స్పెసిఫిక్ గా డిమోర్గన్స్ లా మీద ఇలా ప్రాబ్లం ఇస్తాడా అని ఏం లేదు. అంటే మేబీ ఇవ్వచ్చు, లైక్ డిమోర్గన్స్ లా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ డిమోర్గన్స్ లా అని చెప్పి కింద లా వేయడం అలా ఇస్తారు. కానీ అంటే స్పెసిఫిక్ స్టేట్మెంట్ గా ఒకటే ఇలానే అడుగుతారంట. ప్రాబ్లం స్టేట్మెంట్ అడగచ్చు, ప్రాబ్లం బేస్డ్ అడగచ్చు. చెప్పలేం ఎలా ఇస్తారు అని, కానీ తెలిసి ఉండాలి, అన్ని పార్ట్స్ తెలిసి ఉండాలి అంతే. కానీ ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టు ఇచ్చారనుకోండి, యూనివర్సల్ సెట్ ఇస్తారు, సెట్ ఏ ఏంటో ఇస్తారు, సెట్ బి ఏంటో ఇస్తారు, అట్లా అన్ని ఇస్తారు. యూనివర్సల్ సెట్ ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ యూనివర్సల్ సెట్ ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది కదా మేడం. ఇప్పుడు అది అది క్వశ్చన్ కి న్యాచురల్ ఆన్సరే నెంబర్, రాదు కదా. అది అప్పుడు న్యాచురల్ క్వశ్చన్ కి నెంబర్ సెట్ ఆన్సరే అని రాదు. వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు ఇస్తారు న్యాచురల్ నెంబర్స్ మెన్షన్ చేస్తే ఓకే. ఇస్తారు మోస్ట్లీ ఇస్తారు, ఎందుకంటే వస్తుంది పక్కా వాళ్ళు అలా ఇస్తారు. సో నేను యాక్చువల్ గా ఇవాళే ప్రాబ్లమ్స్ కూడా అవుతాయేమో అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇప్పుడు గోపాల్ సార్ క్లాస్ తీసుకుంటారు. నేను మళ్ళీ ఆ, ఒక 10 days తర్వాత, 10 days వరకు నేనైతే క్లాస్ తీసుకోలేను. 10 days తర్వాత మళ్ళీ క్లాస్ తీసుకుంటా, అప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే మేడం. ఇంకొకటి నేను okay ma'am, ఒక్క నిమిషం నేను ఇంకొకటి చూపిస్తాను మీకు, మీరు రివైజ్ చేసుకోవడానికి. ఒక్క నిమిషం. ఉమ్. ఇందులో మనం కవర్ చేసిన అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో ఒక వెన్ డయాగ్రామ్స్ మిగిలిపోయింది, వెన్ డయాగ్రామ్స్ ఒక్కటి నేను చెప్తాను. ఈ మిగతావన్నీ అయితే మనం సాల్వ్ చేసాం. ఇక్కడ ఇంకొకటి రాస్తాం.
మీకు కనిపించిందా నా స్క్రీన్? ఎస్ మ్యామ్. కనిపించింది. ఓకే, అది నేను గ్రూప్ లో కూడా షేర్ చేస్తాను. ప్రాబ్లమ్స్ ఇంకొక 10 minutes తర్వాత మేబీ 11th or 12th అట్లా నేను మళ్ళీ క్లాస్ తీసుకుంటాను. ఈ పీడిఎఫ్ పెట్టండి మేడం ఇవి. ఏది ఇవాళ చెప్పినవి అన్నయ్య? అవును మేడం. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పటిదాకా రాసిన నోట్స్ అవి పెట్టండి మేడం, తీసుకుంటాం. ఓకే, నేను అది పెట్టేస్తాను నేను గ్రూప్ లో. అది పెట్టేస్తాను. ఇప్పుడు నేను మీకు చూపించిన చార్ట్ ఇట్లా ఫ్లో చార్ట్ లో ఉంది కదా, అది కూడా పెడతాను. అండ్ లాస్ ఓకే అన్ని కూడా వీలైతే ఒక దగ్గర రాసి అవి కూడా పెట్టేస్తాను. అవి రివైజ్ చేసుకోవడానికి పీడిఎఫ్ తీసుకుంటాం మేడం. ఓకే, సో నేను ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ టైం క్లాస్ తీసుకుంటానో అప్పుడు ఒక్కసారి రివైజ్ చేసుకొని రండి, ఎందుకంటే 10 days గ్యాప్ వస్తుంది కదా. 10 days తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం ప్రాబ్లమ్స్ చేస్తే ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు ఒక్కసారి రివైజ్ చేసుకొని వచ్చేసేయండి. దాని తర్వాత మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఒక డే మొత్తం అంటే ఒక క్లాస్ మొత్తం సెట్స్ మీద ప్రాబ్లమ్స్ చేసేసి ఓకే తర్వాత నెక్స్ట్ థ్యాంక్ యూ టాపిక్ మేడం. చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.